హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లమ్మింగ్ కోర్ తెలుగు ఛానల్కి. ఫ్రెండ్స్, ఇది కనిపిస్తున్నది ఒక బాత్రూమ్. ఈ బాత్రూమ్ వచ్చేసి 11x9 ఉంది. 11కి ఇట్లా 11 ఉంది, ఇట్లా 9 ఉంది. ఈ బాత్రూమ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ బాత్రూంలో ఈ ప్లేస్లో యాంథమ్ డైవర్టర్, కోహలర్ కంపెనీది యాంథమ్ డైవర్టర్, ఈ ప్లేస్లో జకూసీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ వాల్ కమౌట్, ఈ ప్లేస్లో వాష్ బేసిన్. దీని మొత్తానికి ఇప్పుడు మనం వాటర్ పైప్ లైనింగ్ వర్క్ అనేది చేయడం జరిగింది. ఎట్లా చేసినేమో పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈ ఒక్క వీడియో చూస్తే మీరు బాత్రూంలో ఫ్లమ్మింగ్ వర్క్ అనేది, అంటే మోడర్న్ బాత్రూంలో ఫ్లమ్మింగ్ వర్క్ ఎట్లా చేసుకోవాలో ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. ఇది చూడండి ఫ్రెండ్స్, మనం క్లియర్గా మార్కింగ్ అనేది వేసుకోవడం జరిగింది. ఈ ప్లేస్లో జరుగుతుంది. కంప్లీట్ మార్కింగ్ అనేది వేసుకున్నాం మేము. మళ్ళీ ఇంకోసారి చూపిస్తా చూడండి. ఇక్కడ కోహలర్ కంపెనీది యాంథమ్ డైవర్టర్ రావడం జరుగుతుంది. ఇక్కడ హ్యాండిల్ తిరుగుతుంది ఈ విధంగా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్పౌట్ అనేది రావడం జరుగుతాయి. ఇక్కడ గ్రీజర్ పాయింట్స్. ఈ ప్లేస్లో జకూసీ వస్తుంది. ఈ ప్లేస్లో మనకు కమౌట్ వస్తుంది, వాల్ కమౌట్. ఈ ప్లేస్లో వాష్ బేసిన్. దీన్ని అన్నిటి కటింగ్ చేసుకొని మనం చిప్పింగ్ అనేది చేసుకుంటాం. ముందు కటింగ్ మిషన్తో కటింగ్ చేసేసి ఆ తర్వాత చిప్పింగ్ అనేది చేసుకుంటున్నాం. చూడండి, ఈ కనిపించేది 4 ఇంచెస్ వాల్. దీనికే ఇప్పుడు మేము 6 జెట్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. మన పైప్ లైనింగ్ ఈ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ నుంచి బయటికి పోతుంది. ఈ నుంచి మనకు ఇట్లా వాటర్ అనేది సప్లై అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ కోహలర్ కంపెనీది ఈ యాంథమ్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. చూపిస్తాను చూడండి. అది కూడా ఈ కోహలర్ కంపెనీది ఇది యాంథమ్ డైవర్టర్. ఇది వచ్చేసి 4-వే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి దీని ఎంఆర్పి వచ్చేసి 50,000 అని దీనిపైన మెన్షన్ చేసి ఉన్నారు. దీనిపైన డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది 50,000 అని. ఇది వచ్చేసి బాడీ జెట్స్. ఎప్పుడైనా మీరు బాడీ జెట్స్ అన్న ఫిట్ చేసేదైతే యాంథమ్ డైవర్టర్ ప్లస్ బాడీ జెట్ రెండు తీసుకోవాలి. ఇది 9,000 అని దీనిపైన మెన్షన్ చేసి ఉన్నారు. ఇందులో ఏమేమి వస్తాయి ఓపెన్ చేసి చూపిస్తాం మీకు. 3-వే అనేది ఓపెన్ చేస్తాం. ఇది వచ్చేసి 50,000 ఎంఆర్పి ఉంది ఫ్రెండ్స్. ఇది ఎట్లుంటుందో చూపిస్తా చూడండి. ముందు పైన యూజర్ మెనూ అనేది ఇచ్చేసి ఉన్నారు. ఈ ప్యాకింగ్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. చాలా ఏం డ్యామేజ్ కాకుండా ఉండాలని సైడ్లలో చాలా స్ట్రాంగ్ ఇచ్చినారు. ఈ బయటికి తీసి మీకు చూపిస్తా చూడండి. ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చినారు కంపెనీ వాళ్ళు. బాక్స్లో పెట్టిన డ్యామేజ్ కాకుండా ఉండాలనేసి బయటికి చూపిస్తా చూడండి. ఇది ఈ విధంగా ఒక బ్లాక్ కలర్లో బాక్స్ మాదిరి ఉంది. దీనికి అంతా ప్యాకింగ్ అయి ఉంది థర్మాకోల్ షీట్. ఇక్కడ చూడండి ఇన్లెట్, ఇది కూల్ వాటర్ ఇన్లెట్. దీంట్లో ఒక ఫిల్టర్ ఉంది. ఇది 3-వే 1 2 3. ఇది కూల్ వాటర్. ఈ పక్క రెడ్ సింబల్ ఉండేది హాట్ వాటర్. ఈ పక్క కూడా మనకు ఇది ఉంది. ఈ ప్లేస్లో ఇంకా డమ్మీలు ఇవి. ఇంకా మనము బాడీ జెట్స్ కూడా ఓపెన్ చేస్తాం. బాడీ జెట్స్ ఫిట్ చేసేప్పుడు ఖచ్చితంగా దాని అవుటర్ పార్ట్ కూడా తీసుకోవాలి, ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ బాడీ జెట్స్ వచ్చేసి రౌండ్ బాడీ జెట్స్, చిన్నవి వస్తాయి రౌండ్. ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే యూజర్ మెనూ తర్వాత ఇదే ఆ బాడీ జెట్ ఈ విధంగా ఉంటుంది. బాడీ జెట్స్ దీని స్పానర్, ఇది టైట్ చేసే స్పానర్. ఇది కూడా పక్కన పెట్టాలి. ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇప్పుడు మనము ఇవన్నీ పక్కన పెట్టేసినాం. మనకు కావాల్సింది ఇది ఒక్కటే. ఇప్పుడు ఇది పైప్ మాదిరి ఉంటుంది. దీని స్నిప్పలు ఇవి వస్తాయి. ఇవి కూడా జాగ్రత్తగా ఎత్తి పెట్టుకోవాలి. మనకు ఫైనల్లో అవసరం ఉంటాయి. ఒకసారి యూజర్ మెనూ అనేది చూస్తాం. మనం ఫిట్టింగ్ చేసేది ఏమైనా ఉందేమో ఇందులో. ఫైనల్ ఫిట్టింగ్ చేసేది అయితే ఉంది. మామూలు పైప్ పెట్టేది ఏం కనిపించలే ఇందులో అయితే. ఫైనల్ ఫిట్టింగ్ ఎట్లా ఫిట్ చేయాలి అది అయితే ఉంది. ఇప్పుడు మనకు దాంతో ఏం అవసరం లేదు కాబట్టి మనం ఇంకా ఫైనల్లో అవసరం కాబట్టి ఇది పక్కన పెట్టేసి, ఇది అనేది ఈ బాక్స్లో ఎక్కుతుంది. అంటే బ్లాక్ కలర్ బాక్స్లో లోపలికి అనేది పోతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసి మనం
6 జెట్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. 6 జెట్లకి 6 పైపులు అనేవి తీసుకోవడం జరిగింది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమంటే ఇది పెట్టేటప్పటికి బూస్టర్ పంప్ ఖచ్చితంగా ఉండాలి. బూస్టర్ పంప్ ఉండాలి. వీలైనంత 4 పెట్టండి. 4 పెడితేనే ఫోర్స్ చాలా బాగా వస్తుంది. 6 పెడితే మీకు ఫోర్స్ అనేవి తగ్గిపోతాయి. ముందే చెప్తున్నాను నేను. ఇది చూడండి, ఈ విధంగా చిప్పింగ్ చేసుకోవాలి. మనకు ఇందులో వచ్చేసి కొంచెం బయటికి ఉండేటట్టు అంత టైల్స్ వస్తే ఇది సరిపోయేటట్టు ఫస్ట్ మనము డైవర్టర్ పెట్టి సెంటర్ చేసుకోవడం జరుగుతుంది. డైవర్టర్ 2 ఫీట్ అంటే మనకు 4 ఫీట్ అనేది ఈ ఏరియాకి ఇవ్వడం జరిగింది. డైవర్టర్ ఏరియాకి 4 ఫీట్. ఈ కనిపించేది గీత, మనకి ఈ గీత కనిపిస్తుంది కదా, ఇది ఫ్లోరింగ్. ఈ ఫ్లోరింగ్ ఈ నుంచి మనం వచ్చేసి సెంటర్ 42 43 పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి ఎంత ఉంది, సెంటర్ 44 అనేది ఉంది. ఇంకా 2 ఇంచెస్ కొట్టి మనం 42 అయినా 43 అయినా వచ్చేటట్టు పెడతాం. ఫస్ట్ మనం ఒకసారి ఇవి ఎక్కించుకొని చెక్ చేసుకోవాలి, అన్నీ సరిపోతాయా, ఏ రూట్ పోవాలి. ఇంకో ఇంపార్టెంట్ విషయం, బాత్రూంలో ఎప్పుడైనా కంట్రోలింగ్ అనేది పెట్టండి. మనం పెడుతున్నది జాక్వర్ కంపెనీ కన్సిల్ స్టాప్ కాక్ 1 ఇంచ్ది 1850 రూపీస్. ఎంటీఏకి దారం షెల్లాక్ వేసి మనం ఎక్కించడం జరుగుతుంది. ఇది కంట్రోలింగ్ అంటే బాత్రూమ్ మొత్తానికి ఇది కంట్రోలింగ్. ఇది ఆఫ్ చేసే వాటర్ రావు, ఇది ఆన్ చేసే వాటర్ అనేది వస్తాయి. ఇప్పుడు మనం యాంథమ్కి కూడా చెక్ చేసుకోవడం జరిగింది. ఏ ఎంటీఎల్ ఏడ తగిలించాలా, ఏ డమ్మీలు ఏడ తగిలించాలా, ఆ విధంగా మనం ఇవి కూడా దారం షెల్లాక్ వేసి ఒక్కొక్కటి ఫిట్టింగ్ చేసుకుంటూ వస్తాము. ఇలా వచ్చేసి పైప్ రింగ్స్తో అన్ని టైట్ చేసుకోవడం జరుగుతుంది. నాకు ఫస్ట్ కన్సిల్ స్టాప్ కాక్ జాక్వర్ కంపెనీ కన్సిల్ స్టాప్ కాక్ 25 mm అంటే 1 ఇంచ్ ఎక్కించడం జరిగింది. ఎక్కించినాక బాగా షెల్లాక్ అనేది వేసేస్తే ఆరిపోతుంది. ఇప్పుడు ఒక సైడ్ నుంచి ప్లంబింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేసినాము. మనం పైప్ లైనింగ్ స్టార్ట్ చేసినాము. ఫస్ట్ వచ్చేసి మనం ఒక 1.5 feet పైప్ కట్ చేసేసి దానికి డమ్మీ తగిలించి ఒక ఎల్బో తగిలించడం జరుగుతుంది. చూడండి, నేను ఆ ప్లేస్లో హోల్ ఎందుకు కొట్టినానంటే ఆ ప్లేస్లో వాల్ కమౌట్ వస్తుంది, దాని వాల్ అనేది వస్తుంది. అందులో వచ్చేసి కన్సిల్ స్టాప్ కాక్ కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుంది అనేది ఆ ప్లేస్లో పెట్టడం జరుగుతుంది. మనం కన్సిల్ స్టాప్ కాక్ హైట్లో పెట్టడానికి ఇక్కడ మళ్ళీ పైప్ లైనింగ్ చేయాలా, అందుకు ఆ ప్లేస్లో అయితే కన్సిల్ స్టాప్ కాక్ కమౌట్ బ్యాక్ సైడ్కి పోతుంది, అంత కనిపించదని ఆ ప్లేస్లో పెట్టడం జరుగుతుంది. మనం ముందు వచ్చేసి ఇదే పైప్ లైన్ నుంచి మనం ఫ్రెష్ ట్యాంక్కి కూడా ఎత్తుకుందాం, ఈడ టీ వేద్దాం అనుకున్నాము. కానీ ఆడ ఎల్బో సెట్కి హోల్ వేసేస్తారని ఈ విధంగా చేసుకోవడం జరుగుతుంది. ఎల్బో తీసుకోవడం జరుగుతుంది. ఒక్కో సైడ్ వచ్చేసి మనకు ఈ ఎంటీఎల్ అనేవి టైట్ చేస్తున్నారు, ఒక సైడ్ ప్లంబింగ్ వర్క్ అనేది చేస్తున్నారు. మనం టైట్ చేస్తున్నది 1 ఇంచ్కి 3/4 ఇంచ్ బ్రాస్ ఎంటీఏ. ఈ విధంగా మనము ఏ పక్క ఏ ఎంటీఏ టైట్ చేసుకోవాలి ముందే ప్లాన్ చేసుకొని దారం షెల్లాక్ వేసేసి మనం టైట్ చేస్తున్నది. ఇప్పుడు డమ్మీ ముందే మనం ప్లాన్ అనేది చేసుకోవాలి, ఏడ డమ్మీ వేయాలా, ఏడ ఎంటీఎల్ వేయాలా, ఈ విధంగా ప్లాన్ చేసుకొని మనం ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. దారం షెల్లాక్ వేయడంతో మీకు చాలా లైఫ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మేము అంత ఫిట్టింగ్స్ అనేవి అన్నీ అయిపోయినాయి. ఇది 1 ఇంచ్, ఇది డమ్మీ, ఈ పక్క కనెక్షన్ ఉంటుంది. ఒక సైడ్ డమ్మీ ఉంటుంది, ఒక సైడ్ కనెక్షన్ ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఒక సైడ్ డమ్మీ, ఒక సైడ్ కనెక్షన్. మనకు ఇవి అంతా ఫిట్టింగ్ అయితే ఎంటీఎల్ అయిపోయినాయి అన్ని చోట్ల. ఇప్పుడు మనం షెల్లాక్ అనేది తగిలించేస్తాము. షెల్లాక్ తగిలిస్తే ఇది ఎండిపోతే ఇంకా లీకేజ్ అయ్యే ఛాన్సే అనేది ఉండదు. ఇది ఇంకా చాలామంది అడుగుతున్నారు టఫ్లాన్ టేప్ వేసినా సరిపోతుంది కదా అని. టఫ్లాన్ టేప్ వేసినా సరిపోతుంది, దారం షెల్లాక్ అనేది చాలా గట్టిగా పట్టుకుంటుంది. అందుకు మా పాత పద్ధతి ఇది. అంటే మేము జిఏ పైప్ లైన్ చేస్తున్నప్పటి నుంచి దారం షెల్లాక్ అనేది వేస్తున్నాం, అట్లే మనం కంటిన్యూ అనేది చేయడం జరుగుతుంది. టఫ్లాన్ టేప్ వేసినా సరిపోతుంది, కానీ ఇట్లా వేస్తే లీకేజ్ అనే ఛాన్సే ఉండదు. టఫ్లాన్ టేప్తో లూజ్గా కూడా ఉంటుంది. ఇట్లా వేసేసినామంటే చాలా అంటే చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఒక సైడ్ నుంచి ఇది ఫిట్టింగ్ చేస్తున్నారు, ఒక సైడ్ నుంచి పైప్ లైనింగ్ చేసుకుంటూ వస్తున్నారు. చూడండి, పైప్ లైనింగ్ చూపిస్తా. ఫస్ట్ డమ్మీ పెట్టేసి ఎల్ బ్రాస్ ఎంటీఏ కన్సిల్ స్టాప్ కాక్ 25 mm ఇట్లా ఆరో మార్క్ ఉంటుంది. ఇక్కడ టీ అనేది వచ్చేయండి. మనం పైప్ లైనింగ్ అంతా 1 ఇంచ్ పైప్ లైనింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఒక బ్రాస్ టీ పెట్టడం జరుగుతుంది మనకు ఎల్బో సెట్ కోసము. ముందు మనం పైప్ లైనింగ్ చేయకముందు ఈ విధంగా సీలర్కి
బెండింగ్ కడ్డీ చుట్టేసి ఈ విధంగా కొట్టేస్తే మనకు పైపు మళ్ళీ వచ్చేసి గాడిలో నుంచి బయటికి రాకుండా ఆ కడ్డీ అనేది చుట్టేసుకోవచ్చు. మనం ముందు ఇట్లా కొట్టుకుంటే బాగా సేఫ్టీగా ఉంటుంది. మనం పైప్ లైనింగ్ అనేది ఒక్కొక్కటి కొలతలు తీసుకుంటాం, ఒక్కొక్కటి జాయింట్ చేసుకుంటూ వస్తాం ఫ్రెండ్స్. మనం వాడుతున్నది ఆస్టాల్ పైప్స్, ఆస్టాల్ ఫిట్టింగ్, ఆస్టాల్ సొల్యూషన్. ఇప్పుడు ఇది పెడుతున్నది బ్రాస్ టీ మన హెల్ప్ సెట్ కోసము. ఇక్కడ ఆల్రెడీ ఒకటి బ్రాస్ టీ ఉన్నింది మన అక్కడ పాతది, అంటే వేరే బాత్రూంలో వర్క్ చేసింది, ఆడ అవసరం లేదని తీసేసినారు. ఆ టీ ఈడ వాడడం జరిగింది 2 కప్లింగ్లు వేసి. దీని కింద నుంచి హాట్ వాటర్ పైప్, ఇంకో పైప్, 2 పైపులు అనేవి వస్తాయి. ఇప్పుడు మీరు చూడండి ఒక్కొక్కటి అన్ని వాటర్ లైన్ ఎట్లా చేయాలి, ఎట్లా కొలతలు తీసుకోవాలి, ఎట్లా జాయింట్ చేయాలి అన్నీ క్లియర్గా చూపించడం జరిగింది ఈ వీడియోలో. ఈ ప్లేస్లో నుంచి ఇట్లా పోయి పైప్ లైనింగ్ ఇక్కడ వచ్చేసి జక్కూసి కోసం పైట్లో వచ్చేసి వీడి కూల్ వాటర్ అనేది వచ్చేస్తుంది. మీకు ఆ పక్క చూపిస్తాను చూడండి. ఇట్లా ఈడ వచ్చేసి ఫ్రెష్ ట్యాంకీ కోసం పోతుంది ఆ పైపు, ఈడ ఫ్రెష్ ట్యాంకీ వస్తుంది కాబట్టి ఈ ప్లేస్లో వాత్ బేషన్. ఈ విధంగా వాత్ బేషన్ కూడా కొలతలు అనేది తీసుకోవడం జరుగుతుంది. వాత్ బేషన్ మనకు ఎంత ఇచ్చినారు టోటల్ మీద తీసుకోవడం జరుగుతుంది. మనకు వాళ్ళు 32 ఇంచెస్ 33 ఇంచెస్కి మనం మార్కింగ్ అనేది వేసుకోవడం జరుగుతుంది. అంటే ఇది సెంటర్, మనకు ఈ పక్క నుంచి 33 ఇంచెస్, ఆ పక్క నుంచి 33 ఇంచెస్కి సెంటర్ అనేది చేసుకోవడం జరిగింది. మనకు ఇవన్నీ ఇంజనీర్స్ ముందే ప్లాన్ బేసెస్ ఇచ్చేస్తారు. మీరు వాత్ బేషన్కి 3 ఫీట్ తీసుకోండి, కమౌట్కి 3 ఫీట్ తీసుకోండి, డైవర్టర్ ఏరియాకి 4 ఫీట్ తీసుకోండి. ఆ విధంగా ఇంజనీరు ముందే మనకు మార్కింగ్ ఇచ్చేసి మనకు పీడిఎఫ్ పంపించేస్తారు. దాని ప్రకారం మనం వచ్చేసి ప్లంబింగ్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. మనం కొలతలు అనేది ఖచ్చితంగా టేప్ తీసుకొని కొలతలు తీసుకొని పని అనేది చేయాలి. ఇప్పుడు మనం వాత్ బేషన్ పాయింట్ కోసం కూల్ వాటర్ పైపు అన్ని మనం కొలతలు తీసుకొని కటింగ్ అనేది చేసుకుంటాం. 1 బై 1 కొలతలు తీసుకున్నాక కటింగ్ చేసి దాన్ని డస్ట్ క్లీన్ చేసేసి మనం ఫిట్టింగ్ అనేది చేసేస్తాం. మనం వచ్చేసి కూల్ వాటర్కి హాట్ వాటర్కి 2 దాంట్లో కూడా సిపివిసి HDR11 పైపే వాడడం జరుగుతుంది. యూపీవీసీ పైప్ అనేది వాడకూడదు. కన్సిల్లో బయట కూడా వాడకూడదు యూపీవీసీ పైపు. ఇంటి ఓనర్ పెట్టే విధంగా ఉంటే మీరు కంప్లీట్గా సిపివిసి పైపే వాడాలి. సిపివిసి పైప్కి 40 నుంచి 50 ఇయర్స్ వరకు బాగుంటుంది సిపివిసి పైపు. యూపీవీసీ పైప్కి అంత లైఫ్ ఉండదు. మీకు ఓనర్తో మాట్లాడండి. ఓనర్ పెట్టే అతను అయితే ఇల్లు ఒకేసారి కట్టుకునేది బాగుండాలా, పెట్టే అతను అయితే మీరు కంప్లీట్ సిపివిసి పైప్ లైనింగే అనేది వేయండి. హాట్ వాటర్కి కూడా సిపివిసే, కూల్ వాటర్కి కూడా సిపివిసి బేస్కే మంచిది. ఎందుకంటే ఈ మధ్య ఇన్స్టెంట్లీ గ్రీజర్ 3 లీటర్స్ గ్రీజర్ తగిలిస్తున్నారు. అది ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఫెయిల్యూర్ అయ్యి దాని ఫ్లేమెంట్ కాలిపోయి ఇట్లా అయ్యి వాటర్ అనేది హాట్ వాటర్ కూల్ వాటర్లోకి రిటర్న్ కొట్టేసి, ఒకవేళ మీరు కన్సిల్లో యూపీవీసీ పైప్ లైనింగ్ కొట్టి ఉంటే ఆ యూపీవీసీ పైప్ లైన్ కాలిపోవడం ఇట్లా జరుగుతున్నాయి. అందుకోసం మీరు కంప్లీట్ అనేది సిపివిసి వేయండి. ఒకవేళ ఓనర్ పెట్టుకోలేడా లోపల పక్క ఆయన సిపివిసి వేసి మీ పెట్టుకోలేని కష్టమైన డబ్బులు పెట్టలేని ఓనర్కి బయట పక్క యూపీవీసీ కూల్ వాటర్కి వేసుకోండి. అన్నీ ఖచ్చితంగా కొలతల ప్రకారమే పెట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఇంజనీరు ముందే కొలతలు బాత్రూమ్ అన్ని కొలతలు తీసుకుని వాళ్ళు అనేది ప్లాన్ తయారు చేసి మాకు పంపించి మాకు పీడిఎఫ్ ఇస్తారు. మళ్ళీ వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటారు మేము ఇచ్చిన కొలతల ప్రకారం ఉందా లేదా. ఆ తర్వాత వాటర్ టెస్టింగ్ చేసిన తర్వాత దీనికి టైల్స్ అనేవి వేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు పెడుతున్న పైపు హాట్ వాటర్ కోసము, అంటే గ్రీజర్ నుంచి మనకు వాత్ బేషన్కి రావాలి కాబట్టి. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఈ కనిపిస్తుంది కదా ఎల్వో, ఇప్పుడు మేము ఎక్కిస్తున్నాము. ఇట్లాంటి ఎల్వో కాకుండా మీరు లాంగ్ ఎల్వోలు వస్తాయి, ఇంకా సేపులో చూపిస్తా. అట్లాంటి ఎల్వోలు వాడుకుంటే మీకు పైన బూస్టర్ పంప్ ఉంటే వాటర్ అనేది ప్రెజర్ తగ్గకుండా చాలా బాగా వస్తుంది. అట్లాంటి వీల్ అయితే మీరు వాడండి. మీ కాడ దొరికేదైతే లాంగ్ ఎల్వోల్ అనేది వాడండి. ఈ 90 డిగ్రీ ఎల్వోల్స్ కన్నా ఆ లాంగ్ ఎల్వోల్స్ చాలా బాగుంటాయి. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, మేము సిపివిసి 3/4 ఇంచు పైపు HDR11 పైపే అనేది వాడడం జరుగుతుంది.
మీరు 13.5 పైప్ అనేది వాడకూడదు. 13.5 హాట్ వాటర్కి ఉండదు. ఆ పైపు HDR 11 పైపే వాడాలి. మీరు ఏ కంపెనీ కానీ ఆస్ట్రల్ కానీ ఆశీర్వాద్ కానీ వేరేది ఏ కంపెనీ అయినా ఫినోలెక్స్ కానీ ఏ కంపెనీ అయినా బేసేదైనా HDR 11 పైప్స్ అనేవి వాడండి. ఇప్పుడు మనం హాట్ వాటర్ కూడా ఇక్కడ చేసుకుంటూ పోతున్నాం. ఇక్కడ పిల్లర్ అనేది అడ్డం వచ్చింది, మేము అందుకు ఇక్కడ ఎల్వోల్ బ్యాల్స్ వచ్చింది. వీలైనంత ఇట్లాంటి ఎల్వోట్స్ అనేవి వేయకుండా చూడండి. ఇంకో విషయం, ఇందులో మేము ఒక చిన్న మిస్టేక్ చేసేసినాము. మీరు ఈ మిస్టేక్ ఎవరైనా కనుక్కుంటే ఇప్పుడే కామెంట్ చేయండి. ఈ మిస్టేక్ ఏం చేసినామో నేను లాస్ట్లో చెప్తాను. మీరు ఇప్పుడే వీడియో చూస్తూ కనుక్కున్నారంటే ఇప్పుడే కామెంట్ చేయండి. అంటే మళ్ళీ వీడియో చూసి మళ్ళీ వచ్చి చెప్పకండి. మీరు ఇప్పుడే కనుక్కుంటే, మీరు ప్లంబర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఉంటే వీడియో చూస్తూ కనుక్కుంటే ఇప్పుడే మేము ఏం మిస్టేక్ చేసినాం కామెంట్ చేయండి. ఇప్పుడు మనం బ్రాస్ స్టీల్ అనేవి తగిలించడం జరుగుతుంది. ఇవన్నీ రెడీగా పెట్టుకోవడం జరిగింది మనం. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఇందులో ఇది ఎంత బయటికి వస్తుంది, ఎంత లోపలికి పోతుంది. ఇవే ఫ్రెండ్స్ ఆ బాడీ జెట్స్ అనేవి. ఇవి వీలైనంత తక్కువే పెట్టండి. 3 అయినా పెట్టండి, 4 అయినా పెట్టండి. 6 ఎప్పుడు పెట్టకండి. మనకు 6 పెడితే వాటర్ అనేది ఫోర్స్ చాలా తక్కువ వస్తాయి. నాకు కూడా తెలుసు. ఇక్కడ ఇంటి ఓనర్ అయినా 6 కావాలి నాకు అంటే 6 పెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది పెట్టాలంటే ముందు ఈ విధంగా పైప్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకోవడంతో ఏం బెనిఫిట్ అంటే మనకు అన్ని కొలతలు అనేవి ఒకే విధంగా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఈ కనిపించే పైపు కిందిది పైపు 45లోకి ఎక్కించుకుంటున్నా. ఈ ప్లేస్లో మీరు 90 డిగ్రీ ఎల్బోస్ అనేసి అస్సలు వాడకండి. మీరు అంతా 45 డిగ్రీ బెండ్స్ లేదా లాంగ్ బెండ్స్ అనేవి వాడండి. ఇప్పుడు మనం పైప్ కట్ చేసి 2 పక్కల తగిలిస్తున్నా చూడండి. దీని దూరం ఇంకో ఇంపార్టెంట్ విషయం, దీని దూరం చూపిస్తా చూడండి. ఇది ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉంటే మనం బాడీ కన్నా నీళ్ళు అనేవి సైడ్కి వెళ్ళిపోతాయి. 15 నుంచి 16 ఇంచెస్ వరకే ఉండాలి. 16కి ఎక్కువ ఉండకూడదు, 15కి తక్కువ ఉండొచ్చు. మళ్ళీ 14 పెట్టుకోవచ్చు, 15 పెట్టుకోవచ్చు. 16 కన్నా ఎక్కువ ఉండకూడదు. 16 కన్నా ఎక్కువ ఉంటే మన బాడీ నుంచి సైడ్కి వెళ్ళిపోతాయి వాటర్. ఇవి నేను కట్ చేసుకున్న అన్ని 8 ఇంచెస్ బిట్లు అనేవి, పైప్ బిట్లు అనేవి కట్ చేసుకునే ఈ పైప్ బిట్లు అనేవి ఎక్కిస్తున్నా చూడండి. అన్ని ఇవి 8 ఇంచెస్ బిట్లు ఇవన్నీ ఎక్కిస్తున్నా చూడండి. ఒక్కొక్కటి అన్నీ ఎక్కించేస్తున్నా. ఇవన్నీ ఒకే సైజు ఉంటాయి. ఇది ఒక్కటే అనిగా మొత్తం వచ్చేసి మనం 2, 4, 6 బిట్స్ కట్ చేసుకోవడం జరిగింది. ఇట్లా ఫ్రేమ్ మాదిరి చేపించుకుంటే మీకు వాటర్ అనేది ఫోర్స్ అనేది తగ్గదు. మీరు ఆడికాడే ఇచ్చేస్తే వాటర్ ఫోర్స్ అనేది తగ్గిపోతుంది. మనం ఫ్రేమ్ అనేది తయారు చేస్తున్నాం చూడండి. ఇవి క్రాస్ లేకుండా 1-2 సార్లు చెక్ చేసి ఎక్కించుకోండి. మీరు కన్నా క్రాస్ తగిలించినారా మీరు అయిపోయాయి. మళ్ళీ ఫిట్టింగ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. మీకు వచ్చేసి ఇవి క్రాస్గా కూడా కనిపిస్తూ ఉంటాయి. నేను హ్యాండిల్ అనేది చేయడం జరుగుతుంది చూడండి. ఇట్లాంటి పని చేసేటప్పుడు సీనియర్ ప్లంబరే అనేది చేసుకోండి. నేర్చుకునే వాళ్ళకి ఇట్లాంటి పని అనేది ఇవ్వకండి. కొంచెం మిస్టేక్ చేసేసినే మీరు మళ్ళీ ఫైనల్ ఫిట్టింగ్ అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. డైరెక్ట్ నేనే అనేది తగిలిస్తున్నా చూడండి. వాటర్ లైన్ అనేది లోపల బాత్రూంలో మా వాళ్ళు చేస్తున్నారు. ఈ ఫ్రేమ్ అనేది నేనే తయారు చేస్తున్నాను. అన్నీ ఒక్కొక్కటి అన్నీ తగిలించేసి మనం వాడుతున్న పైప్స్ ఆస్ట్రల్ కంపెనీవి, సొల్యూషన్ కూడా ఆస్ట్రల్ కంపెనీవే. అన్ని బిట్స్ ముందే కటింగ్ చేసేసినాను కొలతలు తీసుకొని. అంటే అన్నీ ఒకే సైజు బిట్స్ ఇవి. మనం 8 ఇంచెస్ కట్ చేసినామంటే 8 ఇంచెస్ బిట్స్, 7 ఇంచెస్ కట్ చేసినామంటే 7 ఇంచెస్, అట్లా అన్నీ ఒకే విధంగా ఉంటే ఇవి అనేది లెవెల్గా అనేవి వస్తాయి. మనకు సైడ్ల నుంచి 15, 14 లాస్ట్ అంటే 16 ఉండాలి. దానికన్నా ఎక్కువ ఉండకూడదు. చూడండి ఈ విధంగా. దీని దూరం కూడా చెప్తా. ఇది ఒకటికొకటి 9 ఇంచెస్ ఉంది. అది కూడా చూపిస్తాం మీకు. వీడికి వచ్చేసి ఫ్రేమ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పై పక్క ఫ్రేమ్ వచ్చేసి ఆడికి తీసుకుని పోయి జాయింట్ చేయాలి కాబట్టి
ఈ విధంగా బ్రాస్ టీ, ఇది బ్రాస్ టీలో 3/4 హాఫ్ బ్రాస్ టీ. ఇది టీలో అయితే ఫిట్టింగ్ అయితే అన్నీ అయిపోయినాయి. నేను గోడకు కూడా పెట్టి ఒకసారి చెక్ చేసుకుంటా ఇవి లెవెల్ ఉన్నాయా లేవా అని. చూడండి, ఈ విధంగా ఫ్రేమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ దూరం మీరు ఓనర్కి పెట్టి మాట్లాడుకొని ఓనర్ ఎట్లా చెప్తారో అట్లే పెట్టాలి. ఎందుకంటే ఓనర్ అంత కక్ష పెట్టి పెట్టున్నారు. వాళ్ళ హైట్ని బట్టి మీరు బాడీ జెట్స్ అనేవి పెట్టుకోవాలి. ఫ్రేమ్ అనేది తెచ్చి పెట్టేయడం జరిగింది. ముందు మనం ఫ్రేమ్ వచ్చేసి మళ్ళీ పెట్టాలంటే కష్టం కాబట్టి పెట్టినాక మనం ఇన్లెట్ అనేది కనెక్షన్ ఇచ్చేసినాం. ఇది హాట్ వాటర్ 1 by 1 అన్ని కనెక్షన్ ఇచ్చుకుంటూ వస్తా. చూడండి, ఇప్పుడు నేను హాట్ వాటర్ కనెక్షన్ ఇస్తున్నా, కూల్ వాటర్ కనెక్షన్ ఇచ్చేసిన. కూల్ వాటర్ కనెక్షన్ ఇస్తే ఆ 3-way డైవర్టర్ అనేది నిలబడి ఉంది. లేదంటే నిలబడదు, అంత ఈజీ కాదు, సారిగా పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను హాట్ వాటర్ కనెక్షన్ ఇచ్చిన, ఆ తర్వాత ఫ్రేమ్కి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రేమ్కి కొలతలు తీసుకొని మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ కొలతలు తీసుకునేప్పుడు 1-2 సార్లు మీరు వచ్చేసి ఫ్రేమ్ అనేది సెంటర్కి ఉందా లేదా, ఈ డైవర్టర్ అనేది సెంటర్కి ఉందా లేదా 1-2 సార్లు అనేది చెక్ చేసుకోవాలి. కొంచెం కూడా సెంటర్ అనేది లేకపోతే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మళ్ళీ పైప్ లైనింగ్ చేసేసినాక మళ్ళీ కట్ చేసి కప్లింగ్లు వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం లాంగ్ బెండ్ అని చెప్తాను అన్నా కదా, అదే ఆ లాంగ్ బెండ్. ఇప్పుడు నేను కొలతలు తీసుకుంటున్నా, చూడండి, అదే లాంగ్ బెండ్ అనేది. అట్లాంటి లాంగ్ బెండ్స్ అనేవి వాడండి. టోటల్ బాత్రూమ్ వీలైతే ఇట్లాంటి లాంగ్ బెండ్స్ అనేవి వాడండి. మనం కొలతలు తీసుకొని కటింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. పైప్ లైనింగ్ CPVC 3/4 ఇంచ్ పైప్కి కటింగ్ చేసేసి మనం ఫిట్టింగ్ అనేది చేసేస్తాం. ఇంకా లాంగ్ బెండ్కి కటింగ్ చేయగానే దాని డస్ట్ ఉంటే డస్ట్ అనేది ఖచ్చితంగా తీసేయండి. ఈ విధంగా దాని డస్ట్ మళ్ళీ వచ్చేసి అది ఇరుక్కుంటుంది పోయేసి, అట్లా ఇరుక్కోకుండా ఉండాలంటే ముందే తీసేయండి. ఇప్పుడు మేము సొల్యూషన్ వేసి తగిలిస్తున్నా, చూడండి. ఇట్లాంటి చోట కన్సిల్ వర్క్లో సొల్యూషన్ అనేది చాలా బాగా వాడండి. ఎటువంటి లీకేజ్ కాదు. సొల్యూషన్ అనేది అస్సలు వాడకపోతే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాలామంది సొల్యూషన్ కొంచెం తగిలిస్తారు, ఆ పని చేయకండి. నేను లాంగ్ బెండ్ తగిలిస్తున్నా. లాంగ్ బెండ్ తగిలించేసినాక ఇంకా నేను కొలతలు అనేవి తీసుకుంటా. సైట్ నుంచి సెంటర్ ఉందా లేదా, డైవర్టర్ ఈ బాడీ జెట్ సెంటర్ ఉన్నాయా లేవా, ఎంత కొలతకు ఉన్నాయి చెక్ చేసిన తర్వాత నేను బెండ్ నుంచి టీలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇది కూడా చూపిస్తా, చూడండి. చూడండి, సైడ్ నుంచి చెక్ చేస్తున్నా ఎంత ఉంది, ఈ పక్క కూడా ఎంత ఉంది, డైవర్టర్ సెంటర్ ఉందా, అది అంతా చెక్ చేసినాకే నేను వచ్చేసి ఈ లాంగ్ బెండ్లో నుంచి టీలోకి పైప్ అనేది కొలతలు అనేది తీసుకుంటా. ఇవి చెక్ చేసే మనం కొలత అనేది తీసుకోవాలి. చెక్ చేయకుండా కొలత తీసేస్తే ఎట్లా అంటే అట్లా ఉంటుంది. పైప్ ఒకసారి తగిలించేసినామంటే మళ్ళీ 2 కప్లింగ్లు వేస్ట్గా వేయాల్సి వస్తుంది. కటింగ్ అయితే అయిపోగానే మనం సొల్యూషన్ వేసి ఎక్కించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసినారంటే, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ మేము ఇంత కష్టపడి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది, వర్క్ చేసి మీకు చూపించడం జరుగుతుంది. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని ఇట్లాంటి మంచి వీడియోస్ మేము కూడా చేయడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు ఈ టీని ఎక్కించి చూస్తున్నాను, చూడండి. ఎక్కిపోయింది ఇదైతే. ఇప్పుడు దీనికి కనెక్షన్ అనేది ఇవ్వాలి. ఇంకా టీ వచ్చేసి కలపాలి. ఇవన్నీ ఖచ్చితంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఇది కూడా మనం కొలత అనేది తీసుకోవాలి. ముందు మనం డైవర్టర్ సెంటర్ ఉందా,
సైట్ ఉందా అది కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి. ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం ఎప్పుడు కొలతలు అనేది తీసుకుంటున్నాం. ఈ కొలతలు ఎందుకు తీసుకుంటున్నాం అంటే, ఇప్పుడు ఆ పక్క టీకి బిట్ అనేది జాయింట్ చేయాలి. టీకి బిట్ అనేది జాయింట్ చేయాలంటే సపోజ్ ఒక్కొక్కసారి మీరు కిందది 13 ఇంచెస్ ఉందంటే పైది కూడా 13 ఇంచెస్ ఉండాలి, సెంటర్ది కూడా 13 ఇంచెస్ ఉండాలి. ఆ విధంగా ఉండాలంటే మనం వచ్చేసి పైపు ముందే చెక్ చేసుకొని కరెక్ట్ వచ్చినాకే మళ్ళీ పైన ఎల్బో కానీ బెండ్ కానీ లాంగ్ డిగ్రీ బెండ్ కానీ పెట్టేసి మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చెక్ చేసి మనం ఆ తర్వాత కొలత అనేది తీసుకుంటాం. ఒకసారి స్పీడ్ లెవెల్ పెట్టి అది కూడా మనం లెవెల్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ ప్లేస్లో మనకు దారం కొట్టేసి లెవెల్ చెక్ చేసి ఆ తర్వాత కొలత తీసుకుంటాం. ఒక్కసారి కొలత తీసినాక బిట్ తగిలించినాక లెవెల్ లేకపోతే మళ్ళీ కట్ చేయాల్సి వస్తుంది. అందుకు వచ్చేసి 1కి 2 సార్లు మనం చెక్ చేసి ఈ పక్క దారం కొట్టేసి ఓకే స్ట్రైట్ ఉంది, కొలతలు సరిపోయినాయి అన్న తర్వాతే మనం వచ్చేసి ఇప్పుడు లెవెల్ తీసుకోవడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్, ఈ ప్లేస్లో మేము ఏం చేయాలంటే ఇక్కడ ఎల్బో పెట్టినాం కదా 90 దగ్గర, ఈ ఎల్బో పెట్టకుండా మనం 45 కానీ లాంగ్ బెండ్ కానీ పెట్టాలి. మామూలుగా అయితే ఈ ఎల్బో ఎందుకు పెడుతున్నామంటే మన కాడ 45 అనేవి అయిపోయినాయి. లాంగ్ బెండ్స్ కూడా వేద్దామంటే లాంగ్ బెండ్స్ కూడా లేవు, మనం ఊరికన్నా చాలా బయట ఉన్నాం. 45 తెచ్చిన 45 అన్నీ అయిపోయినాయి. లేదంటే కంపల్సరీగా ఆ ప్లేస్లో 45 అనేవి వేయాలి. 45 కానీ లాంగ్ బెండ్ కానీ వాడితేనే మీకు ఫోర్స్ అనేవి బాగా వస్తాయి. మేము అందుకే ఇది ఒక్కటే ఎల్బో అనేది వాడుతున్నది, మొత్తం టోటల్ 45 అనేవి వాడినాం. మీరు ముందే ఈ సామాన్లు తెప్పించేటప్పుడు మీరు అన్ని 45 కానీ లాంగ్ బెండ్లు కానీ వేసుకోండి. ఇది ఒక్కటే మనం 90 డిగ్రీ ఎల్బో అనేది వాడడం జరుగుతుంది. అది కూడా వాడకుండా ఉంటే చాలా బాగుండేది. ఇంకా ఏమంటే మనకు ఇక్కడ దొరకవు కాబట్టి చాలా దూరం పోవాలి, మళ్ళీ ఒక 60-70 కిలోమీటర్ పోవాలి మనకు కావాలంటే 45. అందుకోసం మనం ఇదే అనేది తగిలించడం జరుగుతుంది. మీకు 90 డిగ్రీ ఎల్బో తగిలించడంతో కొంచెం అనేది ఫోర్స్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. మీరు అదే లాంగ్ బెండ్ కానీ 45 కానీ వేస్తే అట్లా ఏమీ ఉండదు. ఇవి చూడండి ఫ్రెండ్స్, మనం ఈ పక్క ఆ పక్క 2 పక్కల కూడా దారం అనేది కొట్టడం జరిగింది. దారం సెంటర్కే మనకు అన్నీ అనేది ఉండాలి లెవెల్గా. ఈ ప్లేస్లో స్పౌట్ అనేది వస్తుంది. మీకు ఇవి లెవెల్ కూడా చూపిస్తా చూడండి. ఇవి మ్యాక్సిమం మినిమం ఇది కూడా క్లియర్గా చూపిస్తాం. మ్యాక్సిమం మినిమం కూడా దీని మ్యాక్సిమం ఎంత ఉండాలి, మినిమం ఎంత ఉండాలి. ముందు మనం షవర్ అనేది పెట్టేస్తున్నాం. షవర్ పెట్టే చోట ఒక ఎలక్ట్రికల్ పైప్ అడ్డం వచ్చింది, అందుకు దానికి స్టెప్ ఎండ్ వేసుకుంటున్నాం. డయామీటర్లో ఇట్టి పరిస్థితుల్లో కొంచెం కూడా మట్టి పోనీయకండి. మీరు ఒకవేళ ఇట్లాంటి పాయింట్స్ కనుక ఓపెన్లో ఉంటే డమ్మీ కానీ ఇట్లా బ్రాస్ ఎల్బో పెట్టి డమ్మీ కానీ పెట్టేయండి. మట్టి అనేది పోనీయకండి, డస్ట్ ఎటువంటి డస్ట్ పోనీయకండి. కింద కనిపించేది స్పౌట్, ఇప్పుడు చూపిస్తా చూడండి. మీకు ఇందులో మ్యాక్సిమం మినిమం అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాడు. మీరు ముందే టైల్స్ అతనితో మాట్లాడుకోండి, టైల్స్ ఎంత వస్తుంది మన బాత్రూంలో, మాక్సిమం నుంచి మినిమం లోపల టైల్స్ వచ్చేటట్టు టైల్స్ అతనితో మాట్లాడి ఫ్లోరింగ్ మాట్లాడి ఈ పని అనేది చేయండి. ఇంకో విషయం ఇక్కడ చూడండి, టైల్స్ మనకు మ్యాక్సిమం వచ్చినా సరిపోయేటట్టు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా స్పీడ్ లెవెల్తో లెవెల్ అనేది చూసుకోండి ఖచ్చితంగా. ఇప్పుడు ఇది దాదాపు 1 ఇంచ్ ఉంది, మ్యాక్సిమం మినిమం సెంటర్కి ఇది. ఒకవేళ మినిమం వచ్చినా మనకు వచ్చి సరిపోతుంది, మ్యాక్సిమం వచ్చినా సరిపోతుంది. ఈ విధంగా ఇవి అన్నీ అనేది ప్లాన్ చేసి పెట్టుకోవాలి. మనకు గోడ కన్నా దాదాపు 1 ఇంచు బయటికి ఉంది. ఇది కంప్లీట్ పూడిపోవాలి అంటే ఇది వచ్చేసి ఈ లెవెల్కి ఉండాలి. మేము కావాలంటే ఇంకొంచెం లోపలికి చేయొచ్చు, ఆడ వెనకాల స్థలం ఉంది, అయినా మనకు సరిపోతుంది. ఇక్కడ చూడండి, మినిమం కన్నా కొంచెం ఒక 2 or 3 mm బయటికి వస్తే సరిపోతుంది.
మీరు టైల్స్ అతనితో మాట్లాడే ఇవి అనేది సెటప్ అనేవి చేసుకోవాలి. ఇవి కూడా అంతే, వీడిదాకా కొంచెం ఎక్స్ట్రా బయటికి అనేది పెట్టడం జరిగింది. టైల్స్ అతను మాలు టైల్స్ వేస్తాడు కాబట్టి మీకు ఫిట్ అయ్యేప్పటికి మినిమంకి వచ్చేస్తుంది. ఇవి మినిమం మ్యాక్సిమం లోపలే ఉండాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 3 వే ఉన్నాయి. మీకు క్లియర్గా ఆ వేస్ కూడా చూపిస్తా. మీకు ఫస్ట్ ఒక్కొక్కటి చూపిస్తా. ఇది ఫ్లోరింగ్ ఫ్రెండ్స్. ఫ్లోరింగ్ నుంచి స్పౌట్ ఈడ వస్తుంది, ఈడ వచ్చి ఈడికి సిట్ అవుతుంది. స్పౌట్ వచ్చేసి ఫ్లోరింగ్ నుంచి 26 ఇంచెస్ హైట్కి ఉంది. ఫస్ట్ స్పౌట్ 26 ఇంచెస్ హైట్లో ఉంది. ఫస్ట్ బాడీ జెట్ వచ్చేసి 34 ఇంచెస్ హైట్లో ఉంది. ఇది కూడా 34 ఇంచెస్ హైట్లో ఉంది. మనకు బాడీ జెట్ హైట్స్ అనేవి ఓనర్కి బట్టి ఉంటుంది. డైవర్టర్ హైట్ వచ్చి 43 ఇంచెస్ హైట్లో ఉంది ఫ్లోరింగ్ అన్న. అదే హైట్కి ఇది కూడా బాడీ జెట్ అనేది 43 ఇంచెస్ హైట్లోనే బాడీ జెట్ అనేది కూడా. ఇంకో బాడీ జెట్ పైన ఉంది. ఇది వచ్చేసి 52 ఇంచెస్ హైట్లో ఉంది, కానీ మేము ఇక్కడ 50 రాసి ఉన్నాం. ఇది 52 ఇంచెస్ హైట్లో ఉంది. టైల్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇంకోటి ఇంటి ఓనర్ ప్రకారం అనేది మనం పెట్టాలి. దీని గ్యాప్ వచ్చేసి మధ్యలో 9 ఇంచెస్ ఉంది. ఇట్లా వెడల్పు వచ్చేసి 16 ఇంచెస్ ఉంది. మీరు వీలైతే 15 ఇంచెస్ పెట్టండి. ఈ విధంగా ఖచ్చితంగా హ్యాండిల్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇన్లైట్, కూల్ వాటర్ ఇన్లైట్. ఇది ఎట్లా వచ్చి ఇది హాట్ వాటర్ ఇన్లైట్. ఇది ఇట్లా వచ్చింది మనకి. ఇది వచ్చేసి షవర్కి పోయింది. ఇది స్ట్రైట్ షవర్కి పోయింది. పైన రైన్ షవర్ అనేది రావడం జరుగుతుంది. కింద డమ్మీ వచ్చేస్తుంది. పైన వాడుకున్నామంటే కింద డమ్మీ, కింద వాడుకున్నామంటే పైన డమ్మీ. ఇది స్పౌట్. ఇది వచ్చేసి బాడీ జెట్. ఇది ఖచ్చితంగా ఇదే విధంగా ఫ్రేమ్ వచ్చేటట్టు సెట్ చేయండి. ఇట్లా రౌండ్ తిరిగితే మీకు ప్రెజర్ కానీ వాటర్ హౌస్ రావడం జరుగుతుంది. చూడండి ఇట్లా రౌండ్గా తిరిగిందో ఇది. ఈ ప్లేస్లో కూడా 40 ఫైల్స్ అనేవి వేయండి. ఇక్కడైతే కంప్లీట్గా అనేది అయిపోయింది. ఇంకా మనం వాటర్ లైన్ ఎట్లా చేసినామో చూపిస్తా చూడండి. ఫస్ట్ మనం పైప్ లైనింగ్ నుంచి స్టార్ట్ అయింది. కన్సిల్ స్టాప్ పడి టీ పడింది మనకు. ఇట్లా కూడా పోయి ఇక్కడ వచ్చేసి మనకు వాల్ కమట్ వస్తుంది కాబట్టి ఆ పైపు ఈ ప్లేస్లో వాష్ బేసిన్ కోసం పోయింది. ఇట్లా ఈ ప్లేస్లో పోయేసి మనకు హ్యాండ్ షవర్, ఈ ప్లేస్లో జక్కూసీ కోసం హ్యాడ్ అండ్ కూల్ పెట్టడం జరిగింది. మనం మిస్టేక్ చేసినామన్నారు కదా, ఆ 2 పాయింట్సే మిస్టేక్ చేసింది మేము. ఇక్కడ వచ్చేసి గ్రీజర్ కోసం ఇన్లైట్, అవుట్లెట్, ఇంకా మనకు సోలార్ పైప్ లైనింగ్ కూడా ఉంది. ఈ హాట్ వాటర్ వీటి నుంచి పైకి కూడా పోయింది. గ్రీజర్ కాడికి పోయింది. అవుట్లెట్ వాష్ బేసిన్ కాడికి పోయింది. ఇవి 2 ఫ్రెండ్స్ మనం మిస్టేక్ చేసింది. ఫ్రెండ్స్ ఇవి చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇది ఈ విధంగా స్ట్రైట్గా ఉండాలి. ఒక్కసారి మీరు ఈ విధంగా దారం అనేది కొట్టి చెక్ చేసినారంటే ఈ 6 కూడా స్ట్రైట్ ఉండాలి. మీకు ఈ వీడియో అర్థమైందే అనుకుంటున్నా. ఒక బాత్రూంలో ఎట్లా చేయాలి వాటర్ లైన్ క్లియర్గా చెప్పడం జరిగింది. నేను చెప్పినాను కదా మిస్టేక్ అని, ఇప్పుడు చూపిస్తా చూడండి. ఈ కొంచెం పిల్లర్ బయటికి ఉంది కదా, ఇంకోసారి చూపిస్తా చూడండి. ఈ కొలతలు కూడా మీకు ఖచ్చితంగా అర్థమైందే అనుకుంటున్నా. ఈ రైన్ షవరు మొత్తం క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసేసి ఉన్నాను చూడండి. మీరు ఇంకా మ్యాక్సిమం మినిమం అనేది కరెక్ట్గా వచ్చేటట్టు చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి గ్రీజర్ లైన్. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇవే మిస్టేక్ చేసింది మనం. ఇట్లా కొంచెం ముందుకు పెట్టాలి. ఎందుకు ముందుకు పెట్టాలంటే ఈ ప్లేస్లో ఈ పిల్లర్ ఉండడంతో ఇది వరకు ఇది బూడి పోతుంది. ఫ్లోరింగ్ అంటే జక్కూసీ వరకు అది ఒకటి మనం మిస్టేక్ చేయడం జరిగింది. మళ్ళీ అది చెక్ చేసి సరి చేసేయడం జరిగింది.